మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం పాకారి ఏటీ బ్రిడ్జిని సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు పాకల ఏటీపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం అంతా అభివృద్ధి నోచుకోలేదన్నారు. ప్రజల ఓట్ల కోసం శంకుస్థాపన చేసి ప్రజల ఓట్లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, కానీ ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని అన్నారు. పెద్ద ఎత్తున ప్రవహిస్తా ఉంది. ఇంకా కొద్దిగా ప్రమాద పంచులకు వచ్చేస్తే మరణాలే సంభవిస్తాయి. ఇప్పటికే అనేక మంది ఈ చిన్న ఆ రోజుల్లో టీడీపీ కాలంలో బ్రిడ్జిని అప్పుడు ఏర్పాటు చేశారు. పెద్ద ఖర్చు కూడా కాదు. మరలా మధ్యకాలంలో మంత్రి గారు ఇక్కడ అప్పుడు ఇల్లందు ఈ ప్రాంతానికి వచ్చి సత్యవతి మంత్రి గారు 15 కోట్లకు శంకుస్థాపన కూడా బ్రిడ్జ్ వస్తుందని చేసి అట్టడం జరిగింది టీఆర్ఎస్ కాలంలో. కానీ మళ్ళీ దీన్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం కూడా అయితే దాదాపు కొరివి దేవాలయానికి వెళ్ళే మార్గం అవుతుంది. ఇది కొరివి దేవాలయం అంటే ఒక పెద్ద రహదారి, ఒక బైపాస్ లాగా అయ్యే ప్రాంతం ఇది. ఈ విధంగా ఇటువంటి అన్ని నిర్లక్ష్యం చేయటం వలన దాన్ని కెపాసిటీని బట్టి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా అన్నిటి మీద ఒక సమగ్రమైన ప్లాన్ లేకపోవటం వలన ఇటు నీళ్లు వృధా అవుతున్నాయి, జన ప్రాణాలు వృధా అవుతున్నాయి, ప్రజలకు సౌకర్యం లేకుండా ఉంది. ఈ ఆధునిక ఈ కాలంలో చేసిన మాట మీద నిలబడకపోవటం అంటే అప్పుడు